హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? యూనివర్స్ మీ పర్సన్ గురించి ఈరోజు మీతో ఎలాంటి విషయాలు షేర్ చేసుకోబోతున్నారు అనేది చూద్దాం. ఓకే, లైక్ చేయని వారు ప్లీజ్ లైక్ చేయండి, అలాగే క్లైమ్ చేయండి. అలాగే మన ఛానల్లో ఎవరైనా కొత్త వారు విజిట్ అవుతున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైనవారు పెళ్ళికైనవారు. మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి. ఓకేనా? మరి ఈరోజు యూనివర్స్ మీ పర్సన్ గురించి మీతో ఎలాంటి విషయాలు చెప్పబోతున్నారు? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? గ్రాటిట్యూడ్ యూనివర్స్, 2 of Wands అండి, Three of Cups, the World, Death, Four of Swords, Queen of Swords, and the Emperor అండ్ Knight of Wands అన్నమాట. బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ పేజ్ ఆఫ్ వ్యాండ్స్ అయితే వచ్చింది. ఓకే, సో క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. 2 of Wands కి క్లారిఫికేషన్ యూనివర్స్, 2 of Wands కి క్లారిఫికేషన్. నేను పెంటికల్స్ అండి. ఇక్కడ యూనివర్స్ ఈరోజు మీతో ఏం చెప్తున్నారంటే, మీ పర్సన్ తన లైఫ్లో తను కెరీర్ వైజ్గా చాలా కష్టపడుతున్నారు. మనీ గురించి పర్సన్ చాలా కష్టపడుతున్నారనమాట. తన లైఫ్లో చాలా రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉన్నాయి ఈ పర్సన్ లైఫ్లో. మీతో చెప్పుకున్నవి కొన్ని కావచ్చు, చెప్పుకోలేనివి ఇంకా కొన్ని కావచ్చు. ఓకే, సో అలా తన లైఫ్లో కెరియర్ వైజ్గా చాలా కష్టపడతా ఉండొచ్చు, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. మనీ గురించి పర్సన్ చాలా కష్టపడుతున్నారు. ఓకే, అలాగే ఈ పర్సన్ కెరియర్ వైజ్గా తన లైఫ్లో తను బిజీ లైఫ్ అనేది తను లీడ్ చేస్తూ ఉండొచ్చు. ఈ పర్సన్ మీకు టైం ఇవ్వట్లేదు. ఓకే, కానీ తన మనసులో మీ స్థానం, మీరు ఒక ఇండిపెండెంట్ పర్సన్, ఇండిపెండెంట్గా ఉన్నారు, సెల్ఫ్ లవ్లో ఉన్నారు, అండ్ మీరు చాలా బాగున్నారు అని పర్సన్ అనుకుంటున్నారు. ఈ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకోవాలా వద్దా అనే కన్ఫ్యూజన్లో కూడా ఈ పర్సన్ ఉన్నారు. ఒకవేళ ఈ పర్సన్ మిమ్మల్ని తను చూస్ చేసుకొని ఉంటే తన లైఫ్ హ్యాపీగానే ఉంటుందా లేదా అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఒకవైపు హ్యాపీగా ఉంటాను ఈ పర్సన్తో ఉంటే అన్నట్టుగా తనకి అనిపిస్తుంది. ఇంకోవైపు సొసైటీకి సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ అనేది వస్తాయేమో, ఫ్యామిలీ ఆర్గ్యుమెంట్స్, వీటి వలన మళ్ళీ డిస్టర్బ్ అవుతానేమో, ఇదంతా ప్రాబ్లమ్స్ ఎందుకు అన్నట్టుగా కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. సో మీ లైఫ్లో మీరు స్టెబిలిటీ ఉన్న పర్సన్, కెరీర్ వైజ్గా గ్రోత్ అవుతున్నారు, అండ్ ఫినాన్షియల్గా మీకు బాగానే ఉంది, మీ కాళ్ళ మీద మీరు నిలబడుతున్నారనమాట. కానీ మీరు ఈ పర్సన్ లేరు అనే బాధ, ఆ లోన్లీ ఫీలింగ్ అనేది పర్సన్కి కనిపిస్తుందండి. ఓకే, నా బాధ ఈ పర్సన్కి అర్థం కావట్లేదు అని మీరు అనుకుంటున్నారు, కానీ మీ బాధ మీ పర్సన్కి అర్థం అవుతుంది, కానీ తను ఓపెన్ అప్ అయ్యి ఈ పర్సన్ చెప్పలేకపోతున్నారనమాట. ఓకే, 3 of Cups కి క్లారిఫికేషన్, 3 of Cups కి క్లారిఫికేషన్. Ten of Wands అండి, చాలా రెస్పాన్సిబిలిటీస్ కనిపిస్తుంది పర్సన్ లైఫ్లో. అండ్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉందండి.
మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారికి థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్ అనేది ఉందన్నమాట వారి మీద. ఓకే. మీ పర్సన్ మిమ్మల్ని కోరుకున్న థర్డ్ పార్టీ మీ పర్సన్‌ని మీ వైపుకి రానివ్వట్లేదు. ఓకే. తను మ్యానిపులేట్ చేస్తున్నారనమాట. ఈ పర్సన్‌ని పూర్తిగా వారి గ్రిప్‌లో తీసుకుంటున్నారు. ఈ పర్సన్ తనకి చాలా బర్డెన్ అనిపిస్తుంది. కానీ మరి ఎందుకు వారి మాటలు వింటున్నారో, మేబీ తనకి థర్డ్ పార్టీ వైపు నుంచి కొన్ని సెక్యూరిటీస్ లాంటిది ఉండొచ్చు. అలా కూడా ఈ పర్సన్ తప్పదు అన్నట్టుగా ఆ రిలేషన్‌లో ఈ పర్సన్ ఉండి ఉంటారు. మీ లవ్, మీ కేరింగ్ ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. కానీ థర్డ్ పార్టీ మాటల్ని కూడా ఈ పర్సన్ కాదని చెప్పలేకపోతున్నారనమాట. కొట్టి పాడేయలేకపోతున్నారు. ఓకే. థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్ అనేది ఈ పర్సన్ మీద చాలా ఎక్కువగా ఉంది అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే. అండ్ థర్డ్ పార్టీతో మేబీ పర్సన్ ఎంజాయ్‌మెంట్ అయితే ఉంది. మేబీ థర్డ్ పార్టీని సరదాగా బయటికి తీసుకెళ్లడము, వారితో హ్యాపీగా ఎంజాయ్ చేయడము, గెట్ టుగెదర్ పార్టీస్ అనేసి లేదా డిన్నర్‌కనేసి ఈవినింగ్ టైంలో థర్డ్ పార్టీని బయటికి తీసుకెళ్లడము. ఓకే. అలాంటివైతే ఉన్నాయి థర్డ్ పార్టీతో మీ పర్సన్‌కి. కానీ తను ఇష్టపూర్వకంగా తను చేయట్లేదండి. ఓకే. కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వల్ల తను అలా ఉన్నారనమాట అక్కడ. ద వరల్డ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ద వరల్డ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. మీరు హీల్ అయిపోతున్నారు అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ మీ లైఫ్‌లో ఉన్నన్ని రోజులు ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఉన్నాను అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ తను మిమ్మల్ని స్పై చేస్తున్నారు. ఈ పర్సన్ మనసుకి మేబీ టెలిపతిక్ మెసేజ్ అనేది ఇద్దరి మధ్య నడుస్తా ఉండొచ్చండి. ఓకే. టెలిపతిక్ మెసేజ్ ద్వారా ఈ పర్సన్‌కి ఏం అర్థమవుతుందంటే మీరు హీల్ అయిపోతున్నారు. మీ లైఫ్‌లో మీరు మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేస్తా ఉండొచ్చు. అండ్ సెల్ఫ్ లవ్‌లో ఉన్నారు. అండ్ అంతకు ముందులాగా ఈ పర్సన్ గురించి మీరు ఏడవడమా, బాధపడడమా అలా చేయట్లేదు. ఓకే. ఏదో ఒక మూలన బాధ ఉంది. కానీ మీరు ఎక్కువగా మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయడం జరుగుతుందనమాట. ఓకే. పర్సన్ గురించి ఏదో ఒక టైం దొరికినప్పుడు మాత్రమే ఆలోచించడము, లోన్‌లీగా ఫీల్ అవ్వడం అలా చేస్తున్నారు. సో, మీరు హీల్ అయిపోతున్నారు. మీ ప్రపంచంలో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు అని పర్సన్ అనుకుంటున్నారు. ఓకే. సో, తనకి ధైర్యం అనేది సరిపోవట్లేదండి ఈ పర్సన్‌కి. మేబీ మీతో మాట్లాడాలి అనే కోరిక తనకు ఉండొచ్చు. లేదా మిమ్మల్ని తను ఏదైనా విషయంగా అప్రోచ్ అవ్వాలి అనే కోరిక ఈ పర్సన్‌కి ఉంది. కానీ ధైర్యం అయితే ఈ పర్సన్‌కి సరిపోవట్లేదు అనేది చూపిస్తుంది. ఓకే. మీతో ఉన్నన్ని రోజులు ఈ పర్సన్‌తో నేను చాలా హ్యాపీగున్నాను అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. మీతో ఉంటే గూడా హ్యాపీగా ఉంటారు. ఎవరైనా సరే. ఓకే. మిమ్మల్ని ఎవరైతే నమ్మి వస్తారో వారిని మీరు చాలా హ్యాపీగా చూసుకుంటారు. జాగ్రత్తగా గూడా చూసుకుంటారు. సో, అండ్ మిమ్మల్ని చాలామంది ఇష్టపడతా ఉంటారనమాట. ఓకే. అలా గూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. డెత్ అండ్ రీబర్త్ కార్డ్‌కి క్లారిఫికేషన్. డెత్ అండ్ రీబర్త్ కార్డ్‌కి క్లారిఫికేషన్. సెవెన్ ఆఫ్ కప్స్ అండి. వన్ మోర్ కరేజియస్. మేబీ పర్సన్ లైఫ్‌లో కొన్ని ఆప్షన్స్ వల్ల తను మీతో ఉన్న బంధాన్ని తను తెంచుకొని వెళ్ళిపోయి ఉంటారండి. ఓకే. అండ్ అలాగే ఇంకొక మెసేజ్ గూడా ఉందండి. సో, అదేంటిదంటే మీ లైఫ్‌లో గూడా మీకు చాలా ఆప్షన్స్ వచ్చాయి. పర్సన్ లైఫ్‌లో గూడా ఉన్నారు. ఓకే. పర్సన్ లైఫ్‌లో గూడా ఉన్నారు ఆప్షన్స్. అలాగే మీ లైఫ్‌లో గూడా వేరే ఆప్షన్స్ లాంటిదేదో వచ్చాయి. ఆ విషయం మీ పర్సన్‌కి తెలియడము, మిమ్మల్ని అనుమానించడము, ఎట్ ద సేమ్ టైమ్ మీ పర్సనల్ లైఫ్‌లో కూడా ఆప్షన్స్ ఉండడము, దానివల్ల ఇద్దరికి ఒకరి మీద ఒకరికి అనుమానం కలగడం, దానివల్ల ఆర్గ్యుమెంట్స్ అనేది జరగడం అయితే జరిగింది. ఓకే. బంధాన్ని తను కాపాడుకోవడానికి తను రెడీగానే ఉన్నారు. కానీ కొన్ని మనస్పర్ధాల వల్ల ఇక నా వల్ల కాదు అన్నట్టుగా తను చేతులెత్తేసి సో, మీతో ఉన్న బంధాన్ని తను తెంచుకొని వెళ్ళిపోయి ఉంటారనమాట. ఎండ్ చేసుకొని వెళ్ళిపోయి ఉంటారు. అండ్ అలాగే కొంతమందికి మాత్రం ఈ పర్సన్‌కి వేరే మ్యారేజ్ ప్రపోజల్ లాంటిది వచ్చాయి. తన లైఫ్‌లో రిచ్ పర్సన్ కూడా వచ్చి ఉంటారు. మేబీ తనకి ఫినాన్షియల్‌గా అక్కడ ఏదైనా ప్రాపర్టీ వైస్‌గా తనకి బెనిఫిట్ లాంటిది ఏదో వచ్చిందనమాట. కాబట్టి కూడా ఈ పర్సన్ ఇంకా తప్పదు అన్నట్టుగా కొంతమంది వెళ్లారు. కొంతమంది మాత్రం ఈ పర్సన్ కోపంతోని వెళ్ళిపోయారు అనేది చూపిస్తుంది. ఓకే. కానీ తనకి ఉండాలని అయితే ఉండిందండి మీ పర్సన్‌కి. ఓకే. సో, ఒక మెసేజ్ మాత్రం పెయిన్‌ఫుల్‌గా ఉంది. ఆహ్,
మీతో ఉండాలి అని తనకున్న తప్పనిసరి పరిస్థితిలో అండ్ సొసైటీ గురించి ఆలోచించి, పేరెంట్స్ గురించి ఆలోచించి మిమ్మల్ని తను దూరమైపోయారు. తన మనసుని తను చంపుకొని వెళ్లారు అనేది చూపిస్తుందనమాట. ఓకే. మేబీ వేరే పర్సన్‌ని మ్యారేజ్ చేసుకోవడమా, ఎంగేజ్‌మెంట్ చేసుకోవడమా ఏదో జరుగుతుంది, జరగబోతుంది గూడా కొంతమందికి. ఓకేనా? కొంతమందికి మాత్రం మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా ట్రీట్ చేసి మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని వెళ్ళిపోయి ఉంటారు అనేది కూడా చూపిస్తుంది. ఓకే. మీకు ఏ మెసేజ్ అయితే రెజొనేట్ అవుతుందో అదే తీసుకోండి. నాకు ఇక్కడ మల్టిపుల్ మెసేజెస్ అయితే వస్తున్నాయండి. కాబట్టి నేను చెప్తున్నాను. ఓకేనా? సో, మళ్ళీ రీబర్త్ అయితే ఉంటుందని చూపిస్తుంది. ఇప్పుడు ఇద్దరు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండొచ్చు. ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉండొచ్చు. కానీ మళ్ళీ రీబర్త్ అయితే ఉంది మీ రిలేషన్‌షిప్‌లో. ఓకేనా? అలాగే కొంతమంది మూవ్ ఆన్ అవ్వాలా? లేదా వెయిట్ చేయాలా? అర్థం కాని పరిస్థితిలో కొంతమంది ఉన్నారు అనేది కూడా చూపిస్తుంది. 4 ఆఫ్ సోర్డ్స్‌కి క్లారిఫికేషన్. 4 ఆఫ్ సోర్డ్స్‌కి క్లారిఫికేషన్. యెస్. 4 ఆఫ్ సోర్డ్స్‌కి క్లారిఫికేషన్. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండి. మీ పర్సనల్ లైఫ్‌లో ఎవరైనా మ్యారీడ్ పర్సన్, అన్‌మ్యారీడ్ పర్సన్ ఉండొచ్చు మీ పర్సనల్ లైఫ్‌లో. ఓకే. వారు చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. ఫ్యామిలీని లీడ్ చేసే పర్సన్ అండ్ కెరియర్‌లో గూడా తనకి ఒక నేమ్ అండ్ ఫేమ్ గల పర్సన్, సొసైటీలో గూడా వారికి నేమ్ అండ్ ఫేమ్ గల పర్సన్ ఉండొచ్చు ఈ పర్సన్ లైఫ్‌లో. ఓకే. వారి కంట్రోలింగ్ అనేది పర్సన్ మీద చాలా ఉంది. ఓకే. వారి విషయంలో మేబీ ఇక్కడ మీ పర్సన్‌కి అండ్ తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో తన లైఫ్ పార్ట్నరా లేదా ఫ్యామిలీ పర్సనా, ఫ్యామిలీ మెంబర్సా ఎవరైనా ఉండొచ్చు. వారితో ఈ పర్సన్‌కి కర్మ అనేది ఉందన్నమాట. ఓకే. కార్మిక్ రిలేషన్ అనేది ఉంది. వారి విషయంలో ఈ పర్సన్ కొన్ని ఫేస్ చేయాల్సి ఉంది. కాబట్టి ఈ పర్సన్ ప్రెజెంట్ వారి మాటలు వినడము అండ్ వారి గ్రిప్‌లో ఉండి ఉంటారు. అండ్ మిమ్మల్ని తను బాధ పెడతా ఉండొచ్చు. కానీ ఈ పర్సన్ ఇక్కడ ఎవరైతే క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఉన్నారో కంట్రోలింగ్ పర్సన్ వారి నిజ స్వరూపం ఏదైతే ఉంటుందో అది తొందరలోనే బయటపడుతుందనమాట. అప్పుడు ఈ పర్సన్‌కి తెలుస్తుంది. ఓకే. అండ్ దాని వల్లనే ఈ పర్సన్ మీ దగ్గరికి రాలేకపోతున్నారు. అదర్ పర్సన్ ఉంటే వారికి, వీరికి ఇద్దరికి ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతుంది. కేవలం మీ గురించి ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతా ఉన్నాయి అనేది చూపిస్తుంది. కాబట్టి కూడా ఈ పర్సన్ ఇంకా ఆహ్, తను భయపడి ఇంకా సైలెంట్‌గా ఉండిపోవడము, తనలో తనే బాధపడతా ఉండొచ్చు అనేది కూడా చూపిస్తుందనమాట. ఓకే. ఈ మెసేజెస్ ఎవరికైతే రెజొనేట్ అవుతుందో వారే తీసుకోండి. ఓకే. సో, మీ ఇద్దరికి సంబంధించిన విషయం ఎవరికో తెలిసింది. వారి ఫ్యామిలీ మెంబర్స్‌లో తెలిసి ఉండొచ్చు, తెలిసిపోయి ఉండొచ్చు. కొంతమందికి తెలిసే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఆల్రెడీ తెలిసింది అంటే ఈ పర్సన్ తనలో మీ మీద మేబీ లవ్ అండ్ ఎమోషన్స్ అనేది ఉన్నా తనలో దాచిపెట్టుకున్నారు. దాచిపెట్టుకుంటున్నారనమాట. తనలో తనే బాధపడతా ఉండొచ్చు ఈ పర్సన్. ఓకే. ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీరికి ఈ పర్సన్ చాలా భయపడుతున్నారు. అండ్ వారితో ఈ పర్సన్‌కి చాలా గొడవలు కూడా జరుగుతున్నాయన్నమాట. క్వీన్ ఆఫ్ సోర్డ్స్‌కి క్లారిఫికేషన్. చాలా కంట్రోలింగ్ వుమెన్ పర్సన్ ఎవరో ఉన్నారండి ఈ పర్సన్ లైఫ్‌లో. ఇక్కడ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వారు రొమాంటిక్ థర్డ్ పార్టీ అని నేను చెప్పను. థర్డ్ పార్టీ అంటే ఎవరైనా ఉండొచ్చు తన లైఫ్‌లో. ఓకే. వారి వైపు నుంచి పర్సన్‌కి ఏదో బెనిఫిట్స్ లాంటిది ఉందండి. ఇక్కడ ప్రాపర్టీ కావచ్చు, మనీకి సంబంధించింది కావచ్చు. కాబట్టి ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఇంకా తప్పనిసరి పరిస్థితిలో వారిని భరిస్తున్నారనమాట. వారి ఎంత కంట్రోలింగ్ ఉన్నా అండ్ వారితో ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నా, ఎన్ని మనస్పర్ధాలు ఉన్నా సరే వారితో ఈ పర్సన్ ఉండడానికి వారి వెనకల నుంచి వారి వైపు నుంచి తనకొచ్చే బెనిఫిట్స్ అన్నమాట. ఓకే. కాబట్టి ఈ పర్సన్ థర్డ్ పార్టీని తను భరిస్తున్నారు అనేది చూపిస్తుంది. ఓకే. థర్డ్ పార్టీ చాలా తెలివైన పర్సన్ అండ్ దూరదృష్టి అంటారు కదా! అలా తనకి ప్రతిదీ తెలిసిపోతుందన్నమాట. అండ్ మీ పర్సన్ మీద వారికి చాలా అనుమానం లాంటిది కూడా కనిపిస్తుంది. ఓకే. ఏదో విషయంగా అనుమానం కూడా చాలా ఉందండి. అండ్ ఈ పర్సన్‌కి ప్రతి అడుగు వారు గమనించడము అండ్ ప్రతిసారి అనుమానించడము
అలాంటివి కూడా ఉన్నాయన్నమాట మీ పర్సన్ లైఫ్‌లో. ఓకే. ఎంత మంచి పొజిషన్‌లో ఉన్నా సరే ఫినాన్షియల్‌గా తన లైఫ్‌లో ఉండేవారి వైపు నుంచి తనకు ఉంది. కొన్ని సెక్యూరిటీస్ లాంటిది ఉన్నాయి. కాబట్టి ప్రాపర్టీ అండ్ కొన్ని సెక్యూరిటీస్ ఇదంతా ఉందన్నమాట. కాబట్టి వారి వైపు నుంచి బెనిఫిట్ ఉంది కాబట్టి ఎంత కష్టమైనా సరే భరిస్తున్నారు కానీ వారిని ఈ పర్సన్ వదులుకోలేకపోతున్నారు అనేది కూడా చూపిస్తుందండి. ఓకే. థర్డ్ పార్టీది మాత్రం మేబీ మీ పర్సన్ థర్డ్ పార్టీతో గెలవలేరండి. ఓకే. చాలా కంట్రోలింగ్ పర్సన్ అండ్ లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉంటాయన్నమాట వీరికి. ఓకే. అండ్ మీ పర్సన్‌ది ఏమి నడవదు. కేవలం ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వారిది మాత్రం ఇంట్లో వారిదే పైచేయి ఉంటుందన్నమాట. మీ పర్సన్‌ది ఏమి నడవదు ఇంట్లో. ఓకే. బయట తను ఒక మంచి పొజిషన్‌లో నేమ్ అండ్ ఫేమ్ గల పర్సన్ లాగా అండ్ మంచి నేమ్ అండ్ ఫేమ్ కూడా ఉండొచ్చు ఈ పర్సన్‌కి. కానీ ఇంట్లో మాత్రం ఈ పర్సన్‌ది ఏమి నడవదు. ద ఎంపరర్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ద ఎంపరర్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఎంపరర్ కార్డ్‌కి క్లారిఫికేషన్. జస్టిస్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఓకే. ఈ పర్సన్ తను ఏమనుకుంటున్నారంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీ వైపు నుంచి కాలర్ మెసేజ్ వస్తే బాగుండేది. ఈ పర్సన్‌కి మీ లైఫ్‌లోకి రావాలి అని తనకుందండి. కానీ తను కొన్ని విషయాలలో ఈ పర్సన్ సొసైటీ గురించి ఆలోచించి, ఇంట్లో వారి గురించి ఆలోచించి, ఫ్యామిలీ గురించి ఆలోచించి, తన కెరియర్ గురించి ఆలోచించి అలా ఉండిపోతున్నారు. కానీ తన మనసులో మాత్రం మీ దగ్గరికి రావాలి అండ్ ఈ రిలేషన్‌షిప్‌ని తను రీబర్త్ చేసుకోవాలి అనైతే తనకుంది. అండ్ మీరు అంతకు ముందులాగా లేరు. మీరు చాలా ప్రాక్టికల్‌గా ఉన్నారిప్పుడు. అండ్ ఈ పర్సన్ విషయంలో మీరు అంత ఎమోషనల్‌గా ఆలోచించట్లేదు. సో, అంతకుముందు చాలా ఎమోషనల్ పర్సన్. ఇప్పుడు మాత్రం మీరు ప్రాక్టికల్‌గా తయారైపోయారు. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని ఇక మీదట తను మాయ చేయలేను. అండ్ అలాగే మీ పర్సన్ గురించి మీకు పూర్తి క్లారిటీ అనేది మీకొచ్చేసిందనమాట. కాబట్టి కూడా ఈ పర్సన్ ఇక మీదట ఈ పర్సన్‌ని నమ్మించలేను, మాయ చేయలేను అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ తనలో ఎన్ని ఆలోచనలు ఈ పర్సన్‌లో కలిగినా సరే, ఈ పర్సన్ స్టబర్న్‌గా ఉన్నారండి. సైలెంట్‌గా ఉండి మిమ్మల్ని గమనిస్తున్నారు. అండ్ స్టబర్న్‌గా ఉంటున్నారనమాట. సో, మీకు అవైలబుల్‌గా ఉండట్లేదు ప్రెజెంట్ అయితే ఈ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది. దూరం నుంచి మాత్రం ఈ పర్సన్ అన్నీ గమనిస్తున్నారు అనేది చూపిస్తుంది. ఓకే. మీకు మీ పర్సన్‌కి మధ్యలో కార్మిక్ రిలేషన్ కూడా ఉండొచ్చు కొంతమందికి. ఓకే. తను తను జగిల్ అవుతున్నారండి పర్సన్. తనకు ఈరోజు ఒక విధంగా ఆలోచిస్తే పర్సన్ రేపు ఇంకో విధంగా ఆలోచించడము, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నట్టుగా ఫీల్ అవ్వడము, ఇలాంటి క్యారెక్టర్ అయితే పర్సన్‌కి ఉంటుంది. నైట్ ఆఫ్ వ్యాండ్స్‌కి క్లారిఫికేషన్. నైట్ ఆఫ్ వ్యాండ్స్‌కి క్లారిఫికేషన్ ఇవ్వండి. నైట్ ఆఫ్ వ్యాండ్స్‌కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ నిర్ణయాలు కూడా చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. అండ్ తన గురించి తను ఎక్కువగా ఆలోచిస్తారు. తన హ్యాపీనెస్ కోసం ఈ పర్సన్ ఎక్కువగా ఆలోచిస్తారు. అండ్ కోపం ఎక్కువుంటుంది. ఈ పర్సన్ ఎంత హ్యాపీయెస్ట్ పర్సన్ లాగా ఉంటారో, కోపం కూడా అంతే ఒక తారస్థాయిలో ఉంటాయండి. ఓకే. అలాంటి పర్సన్‌తో మీరు డీల్ అవుతా ఉండొచ్చు. మీ కళ్ళ ముందు ఈ పర్సన్ ఒక్కొక్కసారి ఎంత హ్యాపీయెస్ట్ పర్సన్ లాగా కనిపిస్తారంటే, అబ్బా! ఈ పర్సన్ ఎంతో బాగున్నారు అండ్ ఎంత హ్యాపీగున్నారు అని అనిపిస్తది. ఇంకొకసారి పర్సన్ తన కోపం చూస్తే అమ్మా! ఇలాంటి వారు మాత్రం లైఫ్‌లో ఉండకూడదు అని అనుకుంటారనమాట. అంత కోపం కూడా ఈ పర్సన్‌కి ఉంటుంది. ప్రతి క్షణం ఈ పర్సన్ తన లైఫ్‌ని తను హ్యాపీగా గడుపుతా ఉంటారండి. ఓకే. ఏదో చిన్నదానికి పర్సన్ బాధపడిపోవడము, ఏడవడము అలాంటి పర్సన్ అయితే కాదు. దాదాపుగా చాలా ప్రాక్టికల్ పర్సన్ అండ్ లైఫ్‌లో తను ఎంజాయ్‌మెంట్ చేయడానికి ఇష్టపడతారనమాట. తన లైఫ్‌ని తను బటర్‌ఫ్లై లాగా తను ఎగురుతా ఉండడం, ఆడతా, పాడుతా తన లైఫ్‌ని తను లీడ్ చేసే పర్సన్. కానీ ఇక్కడ ఎమోషన్స్, ఫీలింగ్స్ వీటికి ఈ పర్సన్ ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వరు. కెరియర్‌కి ఇస్తారు, మనీకి ఇస్తారు. ఓకే. అండ్ ఒక పర్సన్ వైపు నుంచి తనకి ఫ్యూచర్ మేబీ లైఫ్ లాంగ్ వారి వైపు నుంచి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే వారిని గూడా ఈ పర్సన్ చాలా బాగా చూసుకుంటారు. చాలా జాగ్రత్తగా గూడా చూసుకుంటారనమాట. ఎవరి గురించి పర్సన్ తనని తను తక్కువ చేసుకునే పర్సన్ అయితే కాదు. ఓకే.
అండ్ తన విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ గూడా మీరే అనే పర్సన్ అనుకుంటున్నారండి. ఓకే. హ్యాపీగా అండ్ ప్రశాంతంగా అండ్ మనసులో ఎలాంటి టెన్షన్ లేకుండా, బాధ లేకుండా చాలా హ్యాపీగా ఉంటాను అనే ఫీలింగ్ గూడా ఈ పర్సన్‌కి ఉంది. ఓకే. సో, ఇదండి ఈరోజు రీడింగ్. అండ్ ఈరోజు రీడింగ్ మాత్రం మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో చాలా ప్రాక్టికల్‌గానే ఈ పర్సన్ ఆలోచించే పర్సన్. అండ్ చాలా ఫాస్ట్‌గా నిర్ణయం తీసుకుంటారు. అండ్ ఒకరోజు ఈ పర్సన్ మీరంటే ప్రాణం. మిమ్మల్ని రిస్క్‌లో పెట్టను, మిమ్మల్ని బాధ పెట్టను అని అనుకునే పర్సనే మిమ్మల్ని తను బాధ పెట్టేస్తారు. అలాంటి పర్సన్ అన్నమాట. తన విషయంలో మీరు సఫర్ అవుతారండి డెఫినైట్‌లీ. ఎమోషనల్ పర్సన్ అయితే కాదు. చాలా ప్రాక్టికల్ పర్సన్. తనకి తను ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చుకునే పర్సన్ లాగా చూపిస్తుంది నాకు. ఓకే. కానీ పర్సన్ చూడండి మిమ్మల్ని తను స్పై చేస్తున్నారు. వారి ఫోకస్ అంతా మీ మీద ఉంది అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. ఓకే. ఇప్పుడు ఆల్ సైన్స్ వరకి మనం ఎలా ఉంది అనేది చూద్దాం. ఓకే. చాలామంది మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడము అండ్ ఎవరినో పర్సన్‌ని మీరు కలుసుకోవడము, ఎవరో పర్సన్ కూడా మీ లైఫ్‌లోకి ట్రావెల్ చేసి రావడం కూడా జరగబోతుందనమాట. మీకు గుడ్ టైమ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫినాన్షియల్‌గా మీకు సెటిల్ అవుతారు అనేది చూపిస్తుంది. ఓకే. ఈరోజు ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది అనేది చూద్దాం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈరోజు ఎలా ఉంది అనేది చూసేస్తాము. ప్లీజ్ ఏంజెల్స్ గైడ్ చేయండి. ఈరోజు ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది తెలియజేయండి. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారు మీరు చాలా మందిని కంట్రోల్ చేస్తూ ఉంటారు ఈరోజు. అండ్ మీ ఎనర్జీలో మీరు ఉంటారనమాట. ఏదో ఒక విషయంగా కూడా ఎక్కువగా ఆలోచించే ఛాన్స్ అయితే ఉంటుంది మేషరాశి వారు. అండ్ వృషభ రాశి వారు యూనివర్స్ బ్లెస్సింగ్ ఉందండి మీ మీద. మిమ్మల్ని వారు గైడ్ చేస్తూ ఉంటారనమాట ప్రతి నిమిషం, ప్రతి క్షణం. అండ్ మిథున రాశి వారు జస్టిస్. మీరు కార్మిక్ రిలేషన్‌లో ఉండొచ్చు. అండ్ ఏదో కోర్ట్ కేసెస్ లాంటిది కూడా ఉండొచ్చు మీ లైఫ్‌లో. ఓకే. అండ్ కర్కాటక రాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు. అండ్ రీయూనియన్ కూడా ఉంటుందన్నమాట. అండ్ ఏదో ఒక రిలేషన్ నుంచి మీరు బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారు. అండ్ సింహరాశి వారు మీ లైఫ్‌లో డెత్ అండ్ రీబర్త్ అనేది జరుగుతుందండి ఈరోజు. అండ్ మీలో గాఢమైన మార్పు అనేది జరుగుతుందనమాట. కన్యా రాశి వారు మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉంటుందన్నమాట. అండ్ తులారాశి వారు మీకు ఏదో విషయంగా క్లారిటీ వస్తుంది. రీయూనియన్ కూడా ఉంటుంది. ఓకే. అండ్ వృశ్చిక రాశి వారు మీకు హెల్త్ బాగోలేదంటే హెల్త్ క్యూర్ అయిపోతుంది. అండ్ ఏదో విషయంగా కొంచెం ఓవర్ థింకింగ్ చేస్తూ ఉండొచ్చండి. ఓకే. లేదా మీ గురించి ఎవరైనా ఓవర్గా ఆలోచించే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ధనుసు రాశి వారు మీరు ఏదో విషయంగా స్టక్ అయిపోయారు. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు అనేది చూపిస్తుంది. మకర రాశి వారు మీకు బ్యాక్ పెయిన్ ఉండొచ్చు. అండ్ ఎవరైనా మిమ్మల్ని బ్యాక్ స్టెపింగ్ చేసే ఛాన్స్ ఉంటుంది. మిమ్మల్ని వెనుకకు నెట్టాలని ఎవరో చూస్తూ ఉండొచ్చు అనమాట. కేర్ఫుల్గా ఉండాలి. అండ్ కుంభరాశి వారు మీరు ఏదైనా గుడ్ న్యూస్ అయితే వినొచ్చు ఈరోజు. గుడ్ న్యూస్ వినబోతున్నారు. అండ్ మీనరాశి వారు చాలా హ్యాపీగా ఉంటారండి ఈరోజు మీరు. ఓకే. లైక్ చేయని వారు ప్లీజ్ లైక్ చేయండి, క్లెయిమ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికి బాయ్ అండి. టేక్ కేర్.